నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 6th సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. గడిచిన 24 వారాల్లో గెలిచిన 24 మంది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఈ వారం అంతా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో సెమీఫైనల్స్ ఆడేశారు. ఇప్పుడు ఇవాళ శనివారం ఈ 6వ సెమీఫైనల్స్ అయిన తర్వాత గెలిచిన ఈ 6 మెగా ఫైనలిస్టులు ఆదివారం జరిగే మెగా ఫైనల్స్ లో తలపడతారు. అక్కడ రన్నర్ అప్ గా గెలిచిన వారికి మెండుగా 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ విన్నర్ కి ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటుగా ద మోస్ట్ ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ ట్రోఫీ. మరి వీరందరిలో సరిగ్గా, మెరుగ్గా, చురుగ్గా ఆడేదో తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ the charming, chasing, challenging champion 6th semi-final. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 6th సెమీఫైనల్స్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ రాజమహేంద్రవరం నుంచి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ మేగిరెడ్డి వాళ్ళ మదర్ లక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్, భోగ భాగ్యాల మేగిరెడ్డి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. టెన్షన్ గా కనిపిస్తున్నావేంటి? నో సార్. ఎంత స్కోర్ చేసావు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ లో? 255. 255. అరేవా, మరి ఛాంపియన్ లో 205. 205. ఈ 25 సెంటీమీటర్స్ అని ఉన్నాయి నీకు? నో సార్. గుడ్. అవును, నువ్వు గెలిచి 1,00,000 రూపాయలు ఏం చేసావు నువ్వు? ఇంకా యూజ్ చేయలేదు. ఇంకా యూజ్ చేయలేదా? దాన్ని ఫ్రీజ్ చేయలేదు ఎందుకని? ఫ్యూచర్ స్టడీస్ యూజ్ చేసుకున్నాను. వెరీ గుడ్. అవును, ట్రాఫీ ఎవరికి చూపించావు ముందుగా నువ్వు? మా పేరెంట్స్, ఇంకా మై సిస్టర్. గుడ్. మరి స్కూల్లో కూడా చూపించావా చక్కగా అందరికి? నో సార్. స్కూల్ దాకా తీసుకెళ్ళలేదా? భద్రంగా దాచుకున్నావు ఇంట్లో నువ్వు? ఎస్ సార్. ఏ స్కూల్ మీది? జస్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నైస్ నైస్. మీరు ఎలా సెలబ్రేట్ చేశారండి? చాలా బాగా సెలబ్రేట్ చేశానండి. బాగా చేశారు. ఏం చేశారు? చేసి పెట్టారా? మ్యాగీ చేసి పెట్టారా? మ్యాగీ ఇష్టమైన తనకి చేశాను. గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్స్ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ విజయనగరం నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ సాయి మనోజ్ వాళ్ళ మదర్ జానకి గారితో. జానకి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయి మనోజ్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్ నాన్న. చాలా బ్రైట్ గా ఉన్నావు, చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నావా? ఎస్ సార్. గుడ్. నువ్వేం స్కోర్ చేసావు మనోజ్ లాస్ట్ టైం? 275 సార్. అమ్మో, 275 చేసావా? మరి ఛాంపియన్ లో 210 సార్. 210. మరి 300 దాటేస్తావా? ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తావు. గుడ్. నువ్వేం చేసావు 1,00,000 రూపాయలని? సేవింగ్ చేశాను సార్. గుడ్ నాన్న. మరి ట్రాఫీ ఎవరికి చూపించావు ముందుగా నువ్వు? ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి చూపించాను సార్. నైస్ అమ్మ. మీరు ఎలా సెలబ్రేట్ చేశారండి? బాగా సెలబ్రేట్ చేశామండి. స్కూల్లో అంటే స్కూల్ సార్ తీసుకెళ్లి చూపించాం ప్రిన్సిపాల్ గారికి. ఓకే. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నైస్ నైస్. మరి సాయి మనోజ్ ఇప్పుడు ఇంకా బాగా ఆడేస్తావు అయితే మరి? ఎస్ సార్. పక్కాగా? ఎస్ సార్. సాయి మనోజ్, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన మూడో పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సాయి హర్షిని వాళ్ళ మదర్ మాయ గారితో. మాయ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ హర్షిని. హాయ్ సార్. అదిగో నువ్వు అలా అంటావా, నేను ఇలా అన్నాను. వెరీ గుడ్. అవును, ఎంత స్కోర్ చేసావు నువ్వు? 125. 125 అంటే చాలా టఫ్ కాంపిటీషన్ మాట. ఇప్పుడు ఇంకా టఫ్ గా ఉంటుంది. గుడ్ నాన్న. మరి 1,00,000 రూపాయలు నువ్వేం చేసావు? నేనేం చేయలేదు సార్. నువ్వేం చేయలేదు అంటే దొంగతనం చేయలేదు అన్నట్టు చెప్తున్నావు కదా. 1,00,000 రూపాయలు ఏం చేసావంటే అమ్మ వాళ్ళకి ఇచ్చేసావా? చెప్పలాగా. ఓకే, అమ్మ వాళ్ళ కోసం దాచిపెట్టారనమాట. మరి కొనుక్కోలేదా నువ్వు? డ్రెస్లు, గొలుసులు, చాక్లెట్లు, బిస్కెట్లు? నైస్ అమ్మ. మీరు సెలబ్రేట్ చేశారండి? ఫ్రెండ్స్ కి పార్టీస్, ఇంట్లో కూడా అలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాం. మరి సాయి హర్షిని, నువ్వు మళ్ళీ ఊపాలంటే బాగా ఆడాలి, అవునా? ఆడేస్తావు బాగా. ట్రాఫీని స్కూల్కి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాం సార్. చూపించావు అందరికి? స్కూల్ పేరు ఏంటన్నా? ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్. ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్. అరే, స్కూల్ పేరులోనే సక్సెస్ ఉంది. ఎస్ అని. గుడ్ గుడ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. మన నాలుగో పార్టిసిపెంట్ కాకినాడ నుంచి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లోకేష్ సాయి వాళ్ళ మదర్ సుగుణ గారితో.
సుగుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ లోకేష్. హాయ్ సార్. లోక కళ్యాణం కోసం గెలుస్తూ ఉంటాను అన్నమాట నువ్వు. ఎంత గెలిచావు లాస్ట్ టైం? 145. ఆహా గుడ్. మరి ఛాంపియన్ ఎంత కొట్టావు? 120. 120. అప్పుడు టఫ్ కాంపిటీషన్, ఆ తర్వాత టఫ్ కాంపిటీషన్, ఇప్పుడు ఇంకా టఫ్ కాంపిటీషన్. అవును ఈసారి డబుల్ సెంచరీ కొట్టేస్తావా? ట్రై చేస్తాను. ₹1,00,000 ఏం చేసావు? అమ్మమ్మకి నాన్నమ్మకి ఇచ్చింది. అమ్మమ్మకి నాన్నమ్మకి ఇచ్చావు? Yes, sir. అమ్మకి నాన్నకి కాదు, అమ్మకి నాన్నమ్మకి అనమాట. సార్. అరే వా శభాష్. ట్రాఫీ ఏం చేసావు? ట్రాఫీ అక్కలకి స్కూల్లో చూపించాను సార్. అన్ని అందరికీ చూపించేసావు అనమాట. Yes, sir. నీకోసం ఏం దాచుకోలేదా? ఏం చేసుకోలేదా? మీరు సెలబ్రేట్ చేశారమ్మా? చాలా బాగా సెలబ్రేట్ చేశాను సార్. నైస్. మరి తనకి ఇష్టమైన చేసి ఇచ్చారా, కొనిచ్చారా? కొనిచ్చాను సార్. వెరీ గుడ్. మరి లోకేష్ ఇంకా కొనుక్కోవాలి ఎస్ సార్. అంటే ఏం చేయాలి? ఇప్పుడు విన్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. సో అమ్మలు మీ బొమ్మలకి కమ్మైన విషయస్ చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఆట చూసేయండి. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 6th సెమీఫైనల్స్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 4. సో ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. డౌట్ గా ఉంటే అమ్మ అడగచ్చు. రైటో కాదో తెలియకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? ముందుగా మేఘరెడ్డి, నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మనిషి వెన్నెముకలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? నీ ఆప్షన్స్: ఏ 30, బి 31, సి 32 అండ్ డి 33. పాస్ ద క్వశ్చన్. పాస్ ద క్వశ్చన్. అమ్మని అడగవా? మళ్ళీ అమ్మ ఏదైనా చెబితే మళ్ళీ అది రాంగ్ అయిపోతుందేమో అని డౌటా? అవునా? ఎస్ సార్. ఓకే, అంత కాన్ఫిడెంట్ గా పాస్ అంటున్నావు కాబట్టి పాస్ చేస్తున్నాను. మరి ఇప్పుడు గెస్ట్ ఆప్షన్ సి 32. ఆప్షన్ సి 32. మేఘరెడ్డి, మనిషి శరీర భాగంలో ఉండే పళ్ళు 32, కానీ వెన్నుముకలో ఉండే ఎముకలు 32 కాదు. రైట్ ఆన్సర్ ఇస్ ఎనీ గెసెస్? 33. 33 కరెక్ట్. 33 ఎముకలు ఉంటాయి వెన్నుముకలో. ఓకేనా? రెడీయా మనోజ్? ఎస్ సార్. నువ్వు ఆన్సర్, నీ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పేయాలి. వికీపీడియా ప్రకారం ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ మొత్తం ఎన్ని? నీ ఆప్షన్స్: ఏ 18, బి 108, సి 118 అండ్ డి 1008. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మకి ఐడియా ఉందేమో? ఐడియా లేదు సార్. ఐడియా లేదమ్మా? లేదు సార్. ఓకే, అమ్మకి ఐడియా లేదురా మనోజ్. మరి ఏం చేద్దాం? పాస్ ద క్వశ్చన్. నువ్వు పాసేనా? షూరా? ఎస్ సార్. ఓకే, నువ్వు అలాగే అంటున్నావు కాబట్టి ఐ పాస్ ద క్వశ్చన్ అగైన్ మనోజ్. మరి గెస్ట్ ఇప్పుడు 18. ఈజిప్ట్ లో మొత్తం 18 పిరమిడ్స్ ఉన్నాయా? ఓ అనుకుంటున్నావు, తెలియదు కాబట్టి. ఓకే మనోజ్, 18 ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎనీ అదర్స్? 108 అనుకుంటున్నాను. ద రైట్ ఆన్సర్ ఇస్ 118. ఆప్షన్ సి 118. ఓకేనా? రెడీయా హర్షిని? శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రకారం బావా ఎప్పుడు వచ్చి తీవు ఈ పద్యాన్ని ఎవరు పాడతారు? ఈ ఆప్షన్స్: ఏ అర్జునుడు, బి శ్రీకృష్ణుడు, సి దుర్యోధనుడు అండ్ డి కర్ణుడు. మదర్స్ హెల్ప్. సరే, అమ్మ ఏమైనా చూసారో విన్నారో కనుక్కుందాం. అమ్మ హెల్ప్ ప్లీజ్. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు. అమ్మ శ్రీకృష్ణుడు అనుకుంటున్నారు. హర్షిని ఏం చేద్దాం? ప్లీజ్ సార్. అంటే ఏంటి? శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు ఫ్రీజ్ చేద్దామా? ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి శ్రీకృష్ణుడిని. అండ్ హర్షిని, అమ్మ అనుకున్న అన్న ఆ వెన్న దొంగ శ్రీకృష్ణుడు. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. కృష్ణుడు ఎవరిని చూసి పాడతాడు? అర్జునుడిని. అర్జునుని చూసి పాడతాడు. సో మరి లోకేష్ రెడీయా? నీ క్వశ్చన్: ఈ 4గింటిలో పాముకు ఉన్న శరీర భాగం ఏది? ఏ కనురెప్పలు, బి ముక్కు, సి నాలుక అండ్ డి చెవి. పాస్ ద క్వశ్చన్. పాస్ ద క్వశ్చన్. అమ్మని అడగవా? ఓకేనా? పాసేనా? సరే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ కన్నురెప్ప. కనురెప్పలు ఉన్నాయనుకుంటున్నావు పాముకి. చూసావా రెప్పేస్తుంటే ఎప్పుడైనా నువ్వు పాముని చూసావా? ఏంటి జూమ్ వేసుకుని చూసావా ఏంటి? ఐస్ క్లోజ్ చేసిన. లోకేష్, పాముకి కళ్ళున్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. కను రెప్పలు లేవు. మరి పాముకు ఉన్నదేమిటి వీటిలో? నాలుక. కనురెప్పలు కాదు. దట్స్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ పుస్, నాలుక. ఓకేనా? చలో, మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. హాయిగా ది వన్ అండ్ ఓన్లీ హర్షిని విత్ 10 పాయింట్స్. మేలు కోసం మిస్ అయిన మేఘరెడ్డి విత్ 0 పాయింట్స్.
మనసులోని మాట చెప్పని మనోజ్ విత్ 0 పాయింట్స్, లో అయిన లోకేష్ విత్ 0 పాయింట్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో 3 pictures, 3 questions, 10 points for the right answer and -5 for the wrong answer. It's a buzzer round. Question అందరికి కామన్. ఓకేనా? Shall we start? మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న బ్యాట్స్మెన్ పేరేంటి? ఎస్ మేఘరెడ్డి. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ సినిమా యాక్టర్ తెలుసా? యాక్టర్లు ఎక్కడైనా బ్యాట్ పట్టుకుంటారా? ఇప్పుడు సెలబ్రిటీ మ్యాచ్. సెలబ్రిటీ మ్యాచెస్ అప్పుడు పట్టుకుంటారు అంటావు. మేఘరెడ్డి ఈయన ఆజానుబాహుడు అమితాబ్ బచ్చన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. Ready? Here comes the second picture on the screen. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాల్ క్లాక్ ఏ నిర్మాణం మీద ఉంది? మళ్ళీ మేఘీ యువర్ ఆన్సర్. బిగ్ బెన్. బిగ్ బెన్. ఎస్. ఎస్ సార్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ నిర్మాణం మీద ఉంది అని అడిగాను. సో దాని పేరు క్లాక్ పేరు బిగ్ బెన్ క్లాక్ అయినా సో దాని నిర్మాణం పేరు చెప్పాలి కదా. పాయింట్ నెంబర్ 1. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాయింట్ నెంబర్ 2, అది బిగ్ బెన్ క్లాక్ కాదు. రాంగ్ ఆన్సర్. సో -5. ఎనీ గెసెస్? ఆ షేప్ చూస్తే ఏం గుర్తొస్తుంది? అండ్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ చార్మినార్. ఓకే, మొత్తానికి సెకండ్ పిక్చర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకోసం మూడో పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న డిక్టేటర్ ఏ విధంగా మరణించారు? బజర్ ఇద్దరు నొక్కారు, కానీ ఇద్దరులో ముందుగా మళ్ళీ మేఘిరెడ్డి యువర్ ఆన్సర్. సూసైడ్. ఎవరాయన? అడాల్ఫ్ హిట్లర్. మేఘిరెడ్డి అడాల్ఫ్ హిట్లర్, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిక్టేటర్. ప్రపంచం మొత్తాన్ని శాసించాడు ఆయన. అలాంటి వీరుడు సూసైడ్ చేసుకున్నాడు ఆయన. ఎస్ సార్. ఎలా చేసుకున్నాడు సూసైడ్? ట్యాంకర్. 1945 World War II ఇన్ ట్యాంకర్. మేఘిరెడ్డి ఆయన హిట్లరే, అండ్ ఆయన మరణించిన విధానం సూసైడ్. సూటిగా రైట్ ఆన్సర్ 10 points to you. మొత్తానికి 2 రన్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. లేచి పడి మళ్ళీ లేచిన మేఘిరెడ్డి విత్ 15 points, ఏవి అని సాయి హర్షిని విత్ 10 points, మౌనంగా మనోజ్ విత్ 0 points, స్లోగా లోకేష్ విత్ 0 points. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో 3 words ఆన్ ద బోర్డ్. నెంబర్ ఆఫ్ లెటర్స్ రివీల్ చేస్తాను ముందుగా, తర్వాత ఒక లెటర్ చెప్తాను, దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఈ మూడింటిని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కనుక ఫాస్ట్ గా చెప్పేస్తే ఇన్ టైం 50 points ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు టైంకి చెప్పలేకపోతే ఐ విల్ రివీల్ 1 more letter for 40 points. అప్పటికి చెప్పలేకపోతే 1 more letter for 30 points, and then for 20, and then for 10. ఎప్పుడు తప్పు చెప్పినా తప్పకుండా తప్పనిసరిగా తప్పదు తీసేయడం -5. ఓకేనా? shall we start? మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 10-lettered word, అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ ప్రవాహానికి ప్రతికూలత లేకుండా ఏర్పరిచే ప్రయత్నం. ప్రవాహానికి ప్రతికూలత లేకుండా ఏర్పరిచే ప్రయత్నం. ఫాస్ట్ గా చెప్తే 50 points. Time up. Okay. Well, for 40 points, I reveal letter number 9. Fast ga cheppeste 40 points. ప్రవాహానికి అడ్డు లేకుండా ఏర్పరిచే పద్ధతి. Time up. Okay. For 30 points, I reveal letter number 8. ఇప్పుడు చెబితే 30 points for the right answer.
Time up. Well, for 20 points, I reveal letter number 1. $20 points. ఇప్పుడు చెబితే at least 20. Time up. Well, finally, for 10 points, I reveal letter number 6. At least ఇప్పుడైనా చెప్తారేమో for 10 points. Scores చాలా తక్కువగా ఉన్నాయి. Come on guys, think. Okay, time up. ఎవరు చెప్పలేకపోయారు. చూద్దాం అమ్మలు ఏమైనా ట్రై చేస్తారో, ఎవరైనా చెప్పగలరా అమ్మా? LINE లైన్ సంథింగ్ కనెక్టెడ్ టు అది. సో అమ్మ లైన్ వరకు క్యాచ్ చేశారు. మరి ఆ లైన్ ముందే ఉందో కనుక్కోలేదు. Streamline. Yes, hi Harshini. Streamline. So the right answer is streamline. What is streamlining? లోకి అబ్స్ట్రక్షన్ లేకుండా ఏర్పరిచే, సాఫీగా ఏర్పరిచే దారి. మీకోసం లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. Oh, it's a long word. 14 lettered word. చూద్దాం ఎవరు క్యాచ్ చేస్తారో ఫాస్ట్ గా. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ. అనుబంధంతో, అనురాగంగా, ఆత్మీయంగా. అనుబంధంతో, అనురాగంగా, ఆత్మీయంగా. అనంగానే నొక్కేశాడు వేగంగా మేఘరెడ్డి. యర్ ఆన్సర్ ప్లీజ్. Affectionately. Affectionately. Spelling please. AFFECTIONATELLY. నెంబర్ పెడితే సరిపోయే. ఎఫ్ కూడా సరిపోయింది, క్లూ కూడా సరిపోయిందా? లాగా ఆప్యాయంగా, ప్రేమగా అంటే affectionate. ఆప్యాయంగా, ప్రేమగా అంటే ఎఫెక్షనేట్లీయా? ఇప్పుడైతే నేను నీకు ఆప్యాయంగా, ప్రేమగా ఇవ్వాలా? నేను నీకు చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా ఇస్తాను. ఫర్ ద రైట్ ఆన్సర్ 50 points to you. వెల్, 50 కొట్టేసిన తర్వాత మేఘిరెడ్డి సూపర్ గా 65 కి దూకేసావు. వెరీ గుడ్. రెడీ, మీ అందరి కోసం ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ అ 9 lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ. వ్యాపారస్తులకి వీళ్ళే దేవుడు. వ్యాపారస్తులకి వీళ్ళే దేవుడు. తక్కువ మంది నొక్కాడు బజర్. మనోజ్, యర్ ఆన్సర్. కస్టమర్స్. స్పెల్లింగ్ ప్లీజ్. CUSTOMERS. ఓ, నెంబర్ పెట్టి సరిపోయాయి. ఎమ్ కూడా సరిపోయింది, క్లూ కూడా సరిపోయిందా? ఎలాగా? వ్యాపారస్తులకి కస్టమర్లే దేవుడు. అవునా? నువ్వు వ్యాపారం చేస్తుంటావా? నీకు వాళ్ళ వల్లే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళ వాళ్ళే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళే దేవుళ్ళ. ఇప్పుడు నా వాళ్ళే పాయింట్లు వస్తే దేవుడు అయిపోతానా? నేను దేవుణ్ణి కాను, కానీ కస్టమర్స్ 50 points to you. మొత్తానికి 3 రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. మహాబాగా మేఘిరెడ్డి with 65 points, సూపర్ ఫాస్ట్ గా సాయి మనోజ్ 50 points, హాయిగా అలాగే హర్షిని with 10 points, కాలు కదపని లోకేష్ with 0 points. మదర్స్, ఆట చివరి ఘట్టానికి వచ్చింది. సో పిల్లలందరూ కొంచెం టెన్షన్ పడుతున్నారు. సో మీ మాటల్లో వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పండి, సలహాలు ఇవ్వండి, వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియజేయండి. ముందుగా మేఘిరెడ్డి వాళ్ళ అమ్మగారు. నానే, టెన్షన్ పడద్దమ్మా, కూల్గా ఉండు. ఇప్పటి వరకు చాలా బాగా చెప్తున్నావు నువ్వు, అలాగే ఆడు. నైస్. మనోజ్ వాళ్ళ అమ్మగారు. మనోజ్, నువ్వు ధైర్యంగా ఆలోచించి కాన్ఫిడెంట్ గా ఆన్సర్ తెలిసినప్పుడు వెంటనే ఆన్సర్ చేయి. తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు. హర్షిని వాళ్ళ అమ్మగారు. భయపడకుండా, టెన్షన్ లేకుండా కూల్గా ఆడు. ఏంటి హర్షిని భయపడుతుంది అసలు? ఏంటి భయం అంటే తెలుసా మనకి? ఎవరు సార్ భయం అంటుంది, అవునా? లోకేష్ వాళ్ళ అమ్మగారు. లోకి టెన్షన్ పడకు, ఇంకా ఒక రౌండ్ ఉంది, నువ్వు ఆన్సర్ చేయగలవు. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఆఖరి రౌండ్, ఇవాల్టి మెగా ఫైనలిస్ట్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40 points. 40, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్ 80 అండ్ ద లాస్ట్ క్వశ్చన్ 100 points. రాంగ్ ఆన్సర్స్ చెప్పారో -10, -20, -30, -40, -50. సో కేర్ఫుల్.
Here comes the first question for 20 points. Cabbage లో edible భాగం ఏది? Fastest buzzer, Harshini, your answer. Leaf. క్యాబేజ్ లో ఆకులు మాత్రమే తినగలవా? కాడ కష్టమా? మరైతే ఆకులు. Absolutely the right answer, and 20 points to you. రన్ రాజారంలో ఫస్ట్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి మేఘరెడ్డి is leading with 65 points. Here comes the second question for 40 points. జవహర్లాల్ నెహ్రూ సమాధి పేరేంటి? ఎస్ మేఘరెడ్డి. శాంతివన్. శాంతివన్. ఇది సమాధి పేరే కానీ జవహర్లాల్ నెహ్రూ సమాధి పేరా? ఎస్ సార్. మహాత్మా గాంధీ, రాజ్ఘాట్. మరి జవహర్లాల్ నెహ్రూ? శాంతివన్. మేఘరెడ్డి. శాంతివన్ is the one and only right answer, and 40 points to you. రన్ రాజాలో సెకండ్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి మేఘరెడ్డి స్టిల్ లీడింగ్ నౌ విత్ 105 points. థర్డ్ క్వశ్చన్ ఫర్ 60 points. పురాణాల ప్రకారం దేవతల గురువు ఎవరు? బజర్ అందరూ ప్రెస్ చేశారు, బట్ అందరికన్నా ముందు బజర్ ప్రెస్ చేసిన మేఘరెడ్డి your answer. బృహస్పతి. ఆయన మహా మేధావి. మేధస్సుకి బృహస్పతి పేరు చెప్తారు, కానీ ఆయన దేవతల గురువా? ఎస్ సార్. That's the right answer, 50 points to you. రన్ రాజరంలో మూడో క్వశ్చన్ పూర్తయ్యేసరికి మేఘిరెడ్డి is still leading now with 165 points. Chalo, here comes the 80 points question. ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా మరణానికి కారణమైన స్పేస్ షటిల్ పేరేంటి? మళ్ళీ మేఘరెడ్డి గారి ఆన్సర్. కొలంబియా స్పేస్ షటిల్. బజర్ ని బ్యాక్ టు బ్యాక్ నువ్వే నొక్కుతున్నావు. మంచి లీడ్ లో ఉన్నావు. కాన్ఫిడెంట్ గా చెప్పావా? ఎస్ సార్. కొలంబియా అని చెప్పి 125 కి పడట్లేదు అంటే that's the right answer, and 80 points to you. రన్ రాజారంలో ఫోర్త్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి మేఘిరెడ్డి స్టిల్ లీడింగ్ నౌ విత్ 245 points. మేఘిరెడ్డి టు సర్ప్రైజ్ యూ, సెమీఫైనల్స్ లో ఇప్పటిదాకా 245 is the highest score. Because this is the last semi-finals, this will remain to be the highest score. Congratulations for that. Very well played, very well played. Last question రాకముందరే గేమ్ డిసైడ్ చేసేసావు. చాలా ఫాస్ట్ గా ఆడేసావు, చాలా బాగా ఆడేసావు. వెరీ గుడ్. బట్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్రెడీ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్, అవునా? సో వీ నో హౌ టు ఫైట్, వీ నో హౌ టు ప్లే. సో లాస్ట్ క్వశ్చన్ కి మీరు కూడా మీ ప్రయత్నం చేస్తారు. అండ్ మేఘిరెడ్డి, నీ లాస్ట్ టైం రెండు స్కోర్స్ ఎంత? 255 and 205. 205 and 255, 245 లో ఉన్నావు. సో నీ సెంటిమెంట్ ప్రకారం 25 బాగానే మ్యాచ్ అయింది. కానీ ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తే 345 కు వెళ్తావు. 345 ఫ్యాన్సీ నెంబర్ కూడా. మరి ఆ స్కోర్ కు వెళ్ళి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తామో చూడాల్సిందే. ఓకే, ఫైనలీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 6th సెమీఫైనల్స్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న మీకోసం. వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ క్లోరోఫామ్? ఫైనల్లీ సాహసానికి దూకాడు లోకేష్. ఏమంటాడు? ట్రైక్లోరోమీథేన్. లోకేష్, ఇప్పటిదాకా 0లో ఉన్నావు, కానీ ఒక్కసారిగా హీరో అయిపోయావు. ఎలాగా? రైట్ ఆన్సర్ చెప్పేసి therefore 100 points to you. Finally, after all questions, before one question itself, డిసైడ్ అయిపోయాడు ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్ లో మెగా ఫైనలిస్ట్ 245 పాయింట్స్ తో రాజమహేంద్రవరం నుంచి వచ్చిన మేఘిరెడ్డి.
ఆబ్వియస్లీ, న్యాచురల్లీ, సింప్లీ అండ్ కూల్లీ మహాబాగా, యమబాగా, బహుబాగా ఆడేసావు మేఘిరెడ్డి. వెరీ వెల్ డన్ అన్న, వెరీ వెల్ డన్. అండ్ అఫ్ కోర్స్ మీ అందరూ కూడా చాలా చక్కగా ఆడారు. మీకు చెప్పట్లు ఒకసారి మీకు. బాబు మ్యాగీ బాబు, మేఘీ బాబు, రా బాబు. వాట్ అ గేమ్. సభాష్, వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెరీ వెల్ ప్లేడ్. గుడ్, కీప్ ఇట్ అప్. ఆల్ యూర్స్. మొత్తానికి టెన్షన్ లీవ్ అయిపోయింది. పెద్ద టెన్షన్ పెట్టలేదు మనవాడు. ఏమండి, బాగా ఆడాడండి. చాలా బాగా ఆడాడు సీరియస్లీ. లేకపోతే క్లీన్ స్వీప్ అండి. అసలు లాస్ట్ క్వశ్చన్ రాకముందరే ఆడ డిసైడ్ అయిపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హైయెస్ట్ స్కోర్ ఇన్ సెమీఫైనల్స్. సూపర్ యార్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. బాగా ఆడిన మేఘిరెడ్డి ఇప్పుడు ఇంకా ఇంకా బాగా ఆడాల్సిన టైం వచ్చేసింది. ఎస్ సార్. ఎక్కడా? మెగా ఫైనల్స్. రేపు జరిగే మెగా ఫైనల్స్ లో నీలాంటి వాళ్ళే వస్తున్నారు, ఇంకో 5. ఎస్ సార్. సో పోటీ ఇంకా ఇంకా గట్టిగా ఉంటుంది. మరి నిరూపిస్తావా నీ సత్తాని? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. బాగా ప్రిపేర్ రావాలన్నా. ఓకే ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. గుడ్ లక్. థ్యాంక్స్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఆఖరి సెమీఫైనల్స్. ఫస్ట్ నుంచి అందరూ బాగానే ట్రై చేస్తున్నారు, కానీ లిటరేచర్ వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేసుకుని ఫైనల్ గా రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్ రాకముందరే మేఘిరెడ్డి సక్సెస్ డిసైడ్ అయిపోయింది అండ్ మెగా ఫైనలిస్ట్ అయిపోయాడు. అండ్ అఫ్ కోర్స్ ద హైయెస్ట్ స్కోరర్ ఇన్ సెమీఫైనల్స్ అయ్యాడు. సో మరైతే మనం కలుసుకుందామా రేపు ఆదివారం టు వాచ్ ది మెగా ఫైనల్స్. మరి ఆ మెగా ఫైనల్స్ లో ద మోస్ట్ ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ ట్రోఫీని ముచ్చటగా 3 లక్షల్ని అందుకునే విజేత ఎవరు తెలుసుకోవాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవ్.